మహాదేవ శ్రీమాత్రి నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా కావచ్చునో అదేవిధంగా ఇలాంటి జప సాధన చేయడం ద్వారా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం. అంటే ఇక్కడ మేషరాశి వారు, మేష లగ్నం వారు ఫలానా మీకు ఉండేటువంటి కష్టాలకు సంబంధించి ఫలానా దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మైలురాయి. అంటే ఈ దేవాలయాన్ని నేను దర్శించుకోవడం ద్వారా మాకు అత్యంత శుభాలు ఏర్పడుతున్నాయి, అత్యంత శుభాలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయం మీ జీవితంలో జరగాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ జీవితం మారబోతుంది అని అర్థం. ఎందుకు అంటే నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది చాలా మంది వారి వారి జీవితాలలో విపరీతమైనటువంటి రాజయోగాలు, రాజభోగాలు కూడా ఏర్పడినటువంటి వారు. అయితే మరి ముఖ్యంగా మేషరాశి, మేష లగ్నము, మేషరాశి వీరికి తొందరగా పనులు కావాలని కానీ, తొందరగా వర్క్స్ పూర్తి చేయాలని కానీ, ఒక మాట పడాలని కానీ, లేదా ఒక మాట అనిపించుకునేటువంటి పరిస్థితి కానీ వీరి వద్ద ఉండదు. వీరికి కావాల్సిందల్లా స్వేచ్ఛ. వీరికి కావాల్సిందల్లా కేవలం స్వేచ్ఛ మాత్రమే. వీరికి ఎంత స్వేచ్ఛనైతే ఇస్తారో మేషరాశి వారు అంత అద్భుతమైనటువంటి ఫలితం చేసి చూపెడతారు. మరి అలాంటి మేషరాశి వారికి గడిచిన ఒక 12 నెలల నుండి సుమారుగా కూడా 2025 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండి కావచ్చును, మరి ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మే కావచ్చును, చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో మీరున్నారు. ఇది సత్యం, నాకు మీకు మాత్రమే తెలిసిన విషయం. ఎందుకు అంటే గడిచిన రోజులు వేరు. అసలు మీకేంది ఇంతటి పరీక్ష? ఒక కాలు విరగడమా, వేలు విరగడమా, లేదా నమ్మినటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం రావడం, లేదా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో లక్ష్మణు, లక్ష్మి, లవణ్, ఆనందం, అరుణు, అనూష ఇలాంటి పేర్లతో మొదలయ్యేటువంటి వారికి 100కు 200% పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిపోయింది. ఇది ఖచ్చితంగా మీకు నాకు మాత్రమే తెలిసిన విషయం. కొన్ని విషయాలు మీ భర్తలకు కూడా తెలియని సందర్భాలు. ఇల్లీగల్ అఫైర్సా, చిట్టి వేసి డబ్బులు పోగొట్టుకున్నారా, లేదా ఎంతో నమ్మకంగా పనిచేసే చోట మీరు తీసుకువచ్చి పెట్టినటువంటి వ్యక్తి నుండి మీకు నమ్మక ద్రోహం ఏర్పడడం కావచ్చు. అసలు 1-2 ఏమిటి? ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మనీ రిలేటెడ్ ఇష్యూస్, అదేవిధంగా ఆల్ ఆఫ్ సడన్గా వీసా రిలేటెడ్ కానీ, లేదా ఎప్పుడో గతంలో మీకున్నటువంటి కేసులు కాస్త ఇప్పుడు ముందుకొచ్చి ఆ కేసు మూలకంగా మీకు వీసాలో ఇబ్బందులు ఏర్పడడం, లేదా ఆ కేసు మూలకంగా మీకు ఉద్యోగంలో ఏమైనా బ్యాడ్ నేమ్ రావడం కావచ్చును. ఇలా సొంత భూమి కాస్త కబ్జాకు గురవడము, సొంత వారి నుండే మనకు అయిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడము, అసలు ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అశ్విని నక్షత్రం వారు, భరణి నక్షత్రం వారు, కృతిక 1వ పాదం వారు, ఈ 3 నక్షత్రాలు కూడా ఫైర్ బ్రాండ్. అశ్విని నక్షత్రం వారు గుర్రము వలె పరిగెత్తే అటువంటి స్వభావం కలిగినటువంటి. ఇక భరణి నక్షత్రం వారు ఒక మాట పడే విధంగా వీరి ప్రవర్తన ఉండదు. వీరికి స్వేచ్ఛ చాలా అవసరము. ఇక కృతిక ఆల్సో ఫైర్ బ్రాండ్. ఒక మాట అనేటువంటిది అనిపించుకోలేదు. సో కొంతమేర కృతికా నక్షత్రం వారికి కొంత బద్ధకస్తము అనేటువంటిది ఉంటుంది కావచ్చును. కానీ ఏదో ఖచ్చితంగా వీరికి సంథింగ్ రాంగ్ అన్నట్టుగా ఉంది ఈ కృతిక వారికి కానీ, భరణి, అశ్విని వారికి. ఇక మనీ రిలేటెడ్ అయితే చేసిన అప్పులు ఖచ్చితంగా మీకు నేను 6 నెలల్లో ఇస్తా అని డబ్బులు తీసుకొని కూడా 6 నెలలు కాదు 1 ఇయర్ అయిపోయింది. ఈ డబ్బులు తిరిగి ఇవ్వాలి అంటే ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కారు కొనాలి అని కానీ, కారు అమ్మాలి అని కానీ, లేదా ఏమైనా గృహం కొనాలని కానీ, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని కానీ అసలు మామూలుగా లేదు సిచ్యువేషన్. సో ఇలాంటి సందర్భాలలో ఎవ్రీథింగ్ ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే విషయము, వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కేతు మహాదశలో, శని మహాదశలో, లేదా మనకు కొంతమేర
ఇంకా పాపగ్రహాలకు గురువుకు సంబంధించిన దశలో నడుస్తూ ఉంటే ఏమైనా చెప్పలేని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రుని దశలలో మాత్రం చాలా మానసిక ప్రశాంతత ఉండదు, నిద్ర కూడా పట్టదు. అయిన వారి నుండే చేతబడులు కానీ, లైక్ ఏమైనా కట్లు వేయడాలు కానీ, ఇలా ఎన్నో కూడా అవరోధాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో మేషరాశి వారికి కానీ, అన్ని నక్షత్రాల వేసుగా చూసుకున్న మేషరాశి వారికి మీ జీవితంలో మీకు యోగాన్ని తెచ్చిపెట్టేది ఏంటయ్యా అంటే సూర్యుడు, సూర్య నమస్కారాలు, సూర్యునికి ఆరాధన, అదేవిధంగా ఆదిత్య హృదయం చదవడం, కాశీ క్షేత్రానికి వెళ్ళడం, దీంతో పాటుగా కాలభైరవ స్వామి యొక్క ఆరాధన, అదేవిధంగా ఇంకా అరుణాచలం. మీ జీవితంలో ఖచ్చితంగా నేను చెప్తున్నా, అరుణాచలం ఎవరైతే వెళ్ళొస్తారో, వెళ్ళి రాకముందు వెళ్ళి వచ్చిన తర్వాత మీ జీవితము మార్పు ఉంటుంది. రెండవది గానగాపు, శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం. ఈ క్షేత్రాలు మీరు ఇమీడియట్గా దర్శనం చేసుకున్న ఎడల, ఎవరైతే ఈ యొక్క మేష లగ్నము మేష రాశి వారికి ఈ దర్శనాలు మీకు ఎంతో రిలీఫ్ను తెచ్చిపెడతాయి. ఈ దేవాలయ దర్శనాలు వీరిని మీరు స్తుతించడము, అదేవిధంగా ఓం సూర్యగ్రహాయ నమః, ఓం గురున్ సూర్యగ్రహాయ నమః అనే మంత్రాన్ని చదువుకున్నాం, దత్త స్థవాన్ని చదివిన, ఓం రామ్ దత్తాత్రేయాయ నమః అనేటువంటి స్మరణ చేసుకున్నా కూడా ఈ మేషరాశి వారికి జరిగిపోయేటువంటి చెడు కాస్త శుభాలుగా మారే పరిస్థితి ఉన్నది. ఇంకా రాబోయే రోజులలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. సో తప్పకుండా ఈ సందర్భాలలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికి రావు. గురుబలం చాలా తక్కువగా ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొన్ని సంవత్సరాలు మనీ స్ట్రక్ అయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. సో వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను మీరు తెలుసుకోండి. మీకంటూ ఒక యోగకారకుడు ఉంటాడు. ఈ యోగకారకుడు ఎవరు అనేది తెలుసుకొని యోగకారకుడిని మనం పట్టుకోవడం ద్వారా మనం మన జీవితంలో చాలా అద్భుతంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. చూడండి, ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు 2025 మార్చి ఏప్రిల్ నుండే తన మీద కేసు అయ్యి చాలా నెగిటివ్ స్ప్రెడ్గా అయింది. పాపం వ్యక్తిగతంగా మంచివాడే కావచ్చును, కానీ కొన్ని అంటే అట్లా ఉంటాయి. సో రాబోయే రోజులలో ఎల్ అక్షరముతో మొదలయ్యే పేర్లు కానీ, సంస్థలు కానీ, ఏదైనా గ్రామాలు కానీ బీ కేర్ఫుల్. ఏ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కానీ ఏది ఉన్నా కూడా జాగ్రత్త. కనుక మీరు నేను చెప్పినటువంటి క్షేత్రాలను దర్శించండి. మీ జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాలను చూడండి. వ్యక్తిగత జాతకరైతే తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత తప్పకుండా మీరు మీ జీవితంలో ఒక మైలు రాయి అనేటువంటిది గుర్తుంచుకోండి. మురళీధర్ శర్మను కలవక ముందు, కలిసిన తర్వాత. ఆల్ ద బెస్ట్.